లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ మంత్రి రోజా వివాదాలతో ఇమేజ్ పెంచుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖకు ప్రాతినిధ్యం వహించిన ఆమె చుట్టూ అనేక వివాదాలు, విమర్శలు తిరుగుతున్నాయట. అయితే తాజాగా టీటీడీ టూరిజం శాఖకు కేటాయించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రద్దు చేయడంతో గతంలో జరిగిన అక్రమాలు మరిన్ని బయటకొచ్చే అవకాశం ఉందనే వార్తలు గుప్పమంటున్నాయి. తన శాఖను మేడం ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. ఈ బాగోదం ఎంతవరకు దారితీస్తుందోననే ఉత్కంఠ వైసీపీలో నెలకొందనే సమాచారం. మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి వార్తల్లోకి ఎక్కారట. ఆమె గతంలో పనిచేసిన పర్యాటక శాఖలోని అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఆ శాఖ ఇమేజ్ దెబ్బతిందనే వార్తలు గుప్పమంటున్నాయి. 2019లో ఎమ్మెల్యేగా గెలిచాక రోజాకు ఏపీ ఐఈసీ చైర్మన్ గా 2.5 సంవత్సరాలు అవకాశాన్ని జగన్ కల్పించారు. అనంతరం 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చిన జగన్ రోజాకు టూరిజం, క్రీడా శాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇంత అవకాశమున్నా రోజా తన పదవీ కాలంలో అటు నియోజకవర్గానికి గాని, ఇటు రాష్ట్రానికి గాని తన శాఖ ద్వారా ప్రగతి చూపలేదనే విమర్శలను మూటగట్టుకున్నారట. మంత్రి హయాంలో మాడం తిరుమలకు దర్శనానికి రావటం, బయటకొచ్చిన తరువాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం తప్ప చేసిందేమీ లేదనే వాదనలు సొంత పార్టీలోనే వినిపించాయట. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు పెట్టాలని ఏకంగా టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం పెట్టేంత పరిస్థితొచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు ఆమె వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గొల్ల మండపం వద్ద శిలువ ధరించటమే కాకుండా దాన్ని ఆలయం ఎదుట ప్రదర్శించినా కనీసం దీన్ని ఖండించలేదనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు టూరిజం శాఖ మంత్రిగా తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టూరిజం కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని అపవాదును మూటగట్టుకున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగిందిట. దీనికి తోడు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 7 కొండల కింద ముంతాజ్ అనే స్టార్ హోటల్ కు అనుమతులు మంజూరు చేసి మరో వివాదంలో ఇరుక్కున్నారట. అన్నింటికంటే మరో వివాదం ఆమెపై ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతుందట. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన టూరిజం శాఖకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ప్రతిరోజు 3,500 చొప్పున కేటాయించేవారట. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక భక్తులొచ్చేవారట. దీంతో ఏపీ టూరిజం అనేక అక్రమాలకు పాల్పడిందని విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికిచ్చిన నివేదికలో బయటపడిందట. దీనిపై అప్రమత్తమైన నాటి టీటీడీ పాలక మండలి వాటిని పూర్తిగా రద్దు చేసిందట. మరోవైపు టూరిజం శాఖకు లీజ్ బస్సులు నడుస్తున్నాయి. ఇవి చాలా వరకు ఎక్కడా తిరగటం లేదని సమాచారం. కేవలం తిరుమల టికెట్లు బుక్ చేసి బస్సులు తిప్పినట్లు, దానికోసం అద్దెలు పెద్ద ఎత్తున చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనుంజయ రెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారిగా ఉంటూ అనేక దందాలు సాగించారని ఆరోపణలున్నాయి. ఆర్టీసీ డిపో మేనేజర్ అయిన సదరు ఉద్యోగిని డిప్యూటేషన్పై టూరిజం శాఖ తీసుకొచ్చారట. ఆయనతో పాటు ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల రీజియన్ అధికారిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ఎంపీడీఓను నియమించడంతో ఇద్దరు అడ్డగోలుగా దందాలు చేశారని అనేక ఫిర్యాదులున్నాయట. తిరుమల శ్రీవారి దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రాయచోటికి కూడా టూరిజం బస్సులు నడిపినట్లు లెక్కలు చూపించారట. దీంతో ఎన్నడూ లేని విధంగా కొత్త విషయాలు బయటకు రావడంతో సొంత పార్టీలో నాడు చర్చలు సాగాయనే టాక్ నడిచినట్లు తెలుస్తోంది. దీపముండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వీరంతా వ్యవహరించినట్లు ఆధారాలతో సహా బయటకు రావడంతో రోజా మరిన్ని చిక్కుల్లో పడ్డారట. టూరిజం శాఖ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మొదటి నుంచి స్కామ్లా మారాయని ఆరోపణలున్నాయట. చివరికి ఆర్టీసీని కూడా ఇందులో భాగం చేశారని అపవాదుందట. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న రికార్డులు క్రియేట్ చేసి అప్ అండ్ డౌన్ ఛార్జీలతో పాటు శ్రీవారి దర్శనం టికెట్ను ఇందులో కలిపారట. ఈ విధంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు చాలా మంది స్వామివారి దర్శనానికి మాత్రమే వచ్చి బస్సుల్లో మాత్రం ప్రయాణం చేసేవారు కాదట. ఈ టికెట్లను టూరిజం సిబ్బంది ఆయా బస్సు డ్రైవర్, కండక్టర్లతో ముందుగానే అందించి పాత టికెట్ల రసీదులతో సొమ్ములు దోచుకున్నారనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి. ఈ విధంగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టినట్లు ఆరోపణలున్నాయట.
దీంతో పాటు శిల్పారామంలో అక్రమ దందాలు, టూరిజం హోటల్స్, బార్లలో అడ్డగోలు వ్యవహారాలు నడిచినా ఏ రోజు తన శాఖలపై నాటి మంత్రి రోజా రివ్యూ చేసిన దాఖలాలు కూడా లేవనే టాక్ నడుస్తోంది. మరోవైపు తిరుమల శ్రీవారి పాదాల చెంత గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవలోక్ ప్రాజెక్టుకు తిరుమల కొండల కింద జూ పార్కు కోసం అలిపిరికి మధ్యలో 22 ఎకరాలు కేటాయించారు. అయినా ప్రాజెక్టు నిర్వహణ ప్రారంభం కాలేదు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జూ పార్కు సమీపంలో శంకుస్థాపన కూడా చేశారట. అయితే ఈ ప్రాంతంలో విలువైన ఎర్రచందనం చెట్లు నరికివేశారట. దేవలోక్ రాలేదు, స్టేడియం కట్టిందీ లేదు. తరువాత ఆ భూముల్లోని 7 ఎకరాలను ఏకంగా ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మించడానికి అనుమతులిచ్చారట. దీంతో వివాదం కాస్త ముదురుపాకాన పడిందనేది రాజకీయ వర్గాల మాట. మొదట ఆ భూముల్ని ఒబెరాయ్ గ్రూప్ కిస్తున్నట్టు టూరిజం శాఖ వెల్లడించిందట. తరువాత ఆ ప్రాంతంలో ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం చేస్తూ బోర్డు పెట్టడంతో భక్తులు అవాక్కయ్యారట. ఆన్లైన్లో అప్పటి సీఎం శంకుస్థాపన కూడా చేసేశారట. అయితే స్టార్ హోటల్ పేరు ముంతాజ్ కావటం, అందులోనూ స్పా సెంటర్ తో పాటు బార్ అండ్ రెస్టారెంట్, నాన్ వెజ్ హోటల్ అని తెలియటంతో స్వామివారి భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా గళం విప్పాయట. అధికారం మారటంతో ముంతాజ్ హోటల్స్ పై తీవ్రమైన చర్చ సాగింది. అనంతరం ముంతాజ్ పేరు తొలగించి ట్రైడెంట్ పేరుతో హోటల్ నిర్మాణాన్ని ఒబెరాయ్ గ్రూప్ మొదలుపెట్టింది. ఏపీ ఐఈసీ చైర్మన్ గా ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలోని వడమాలపేట, విజయపురం మండలాల్లో పరిశ్రమల కోసం స్థల సేకరణ చేయించారు. అయినా అక్కడకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవు. ఉన్న పరిశ్రమలు కూడా పోయాయని స్థానికులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో పాటు వడమాలపేట మండలంలోని భూములను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల కోసం కేటాయించారట. మరోవైపు నాడు మంత్రిగా ఉన్న రోజా వైసీపీ కార్యాలయానికి ఎయిర్పోర్టు వద్ద 2 ఎకరాల భూమి కేటాయించారనే విమర్శలను ఎదుర్కొన్నారు. క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజా జగన్ జన్మదినోత్సవాలకు ఆడుదాం ఆంధ్ర పేరుతో హడావిడి చేయటం తప్ప రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులకు సరైన శిక్షణ శిబిరాలు నిర్వహించనే లేదట. ఫెడరేషన్ పేరుతో క్రీడలు నిర్వహించినా ఎక్కడా వాటికి గుర్తింపు లభించలేదట. చివరకు ఉన్నత చదువులకు కూడా ఇవి ఉపయోగపడలేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అటు శాఖ మీద పట్టు తెచ్చుకోలేకపోగా నోటెదురుసుతో పార్టీకి నష్టం చేకూర్చారని అటు పార్టీలోనూ చర్చ సాగుతుందట. భవిష్యత్తులో మరిన్ని వివాదాలు బయటకొస్తాయోనని పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోందట. For more videos like this, subscribe Big TV channel.